ఓం నమో హరిహరాభ్యాం నమః. కార్తీక పురాణం 17వ అధ్యాయం. అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్వోపదేశము. ఓ మునిశ్రేష్ఠులారా, ఓ ధనలోభి, నీకు కలిగిన సంశయంబులకు సమాధానం చెప్తాను వినుము. కర్మ వలన ఆత్మకు దేహధారణము సంభవించుచున్నది. కావున శరీరోత్పత్తికి కర్మ కారణమగుచున్నది. శరీరధారణము వలనే ఆత్మ కర్మను చేయును కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది. స్థూల సూక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మ సంబంధం కలుగునని తొల్లి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించెను. దానిని నేను మీకు చెప్పెదను, వివరించెదను. ఆత్మ అనగా ఈ శరీరము నహంకారముగా ఆవరించి వ్యవహరించుచున్నది అని అంగీరసుడు చెప్పగా, ఓ మునీంద్ర, నేనింతవరకు ఈ దేహమే ఆత్మయని భావించుకునిచుంటిని కనుక ఇంకనూ వివరంగా చెప్పండి. వ్యాకార్థ జ్ఞానమునకు పదార్థ జ్ఞానము కారణమగుచుండును గాన అహం బ్రహ్మ అను వ్యాకార్థమును గురించి నాకు తెలియచేయండి అని ధనలోభుడు కోరెను. అప్పుడు ధనలోభునితో అంగీరసుడు ఇట్లనెను, ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షియే. నేను, నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అను శబ్దము. సర్వాంతర్యామియై సచిదానంద రూపమైన పరమాత్మ నహ అను శబ్దము. ఆత్మకు ఘటాదులు వలె శరీరమునకు లేదు. ఆ ఆత్మ సచ్చిదానంద స్వరూపము. బుద్ధి సాక్షి జ్ఞానరూపి శరీర ఇంద్రియములు మొదలగునవన్నీ వ్యాపారమునందు ప్రవర్తింపజేసి వానికంటే వేరుగా ఉన్నదే ఎల్లప్పుడూ నొకే రీతిని ప్రకాశించుచూ నుండునదే ఆత్మ అనబడును. నేను అనునది శరీర ఇంద్రియాలతో నొకటి కాదని తెలుసుకొనుము. ఆ దేహేంద్రియాదులన్నింటినీ ఏది ప్రకాశింపజేయునో అదియే నేను అని నిశ్చయం. అందుచేత అస్థిరములకు శరీర ఇంద్రియములను కూడా నామరూపంబుతో నుండి నశించునవియేగాక ఇట్టి దేహమునకు జాగ్రత్త స్వప్న సుగప్తావస్థలు స్థూల సూక్ష్మాకార శరీరంబులను మూడింటి యందును నేను, నాది అని వ్యవహరించేదే ఆత్మ అని గ్రహించుకొనుము. ఇనుము సూదంటు రాయిని అంటిపెట్టుకుని తిరుగునట్లు శరీర ఇంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుచుండునో అదియే ఆత్మ. అట్లే అవి ఆత్మ వలన తమ పనిని చేయును. నిద్రలో శరీర ఇంద్రియాలకు సంబంధము లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖనిద్రపోతిని, సుఖంగా ఉంది అనుకునేదే ఆత్మ. దీపము గాజుబుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింపజేయునటిలే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపచేయుచున్నది. ఆత్మ పరమాత్మ స్వరూపమగుట వలన దానికి దారాపుత్రాదులు ఇష్టమగుచున్నారు. అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అదియే పరమాత్మ అని గ్రహింపుము. తత్వమసి మొదలైన వాక్యములందలిత్వం అను పదమునకు కించిత్ జ్ఞాత్వాది విశిష్టమునందు జీవాత్మయని అర్థం. తత్ అను పదమునకు సర్వజ్ఞ దిగుణాత్వ విశిష్టమైన సచిదానంద స్వరూపమని అర్థం. తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమును బోధించును. ఈ రీతిగా సర్వజ్ఞాత్వాది ధర్మములను వదిలివేయగా సచిదానంద రూపం ఒక్కటేనని నిలుచును. అది ఏ ఆత్మ. దేహ లక్షణము ఉండుట, జన్మించుట, పెరుగుట, క్షీణించుట, చచ్చుట మొదలగు 6 భాగములు శరీరానికే గాని ఆత్మకి లేవు. జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము గలది. వేదముల్లో దేనికి సర్వజ్ఞాత్వము, ఉపదేశము, సంపూర్ణత్వము నిరూపించబడి ఉన్నదో అదియే ఆత్మ. ఒక కుండను చూచి అది మట్టితో చేసినదే అని ఏ విధముగా గ్రహింతుమో అటులనే ఒక దేహాంతర్యామి యగు జీవాత్మ పరమాత్మ అని తెలుసుకోవలేను. జీవులచే కర్మఫలము అనుభవించేవాడు పరమేశ్వరుడనియు జీవుల కర్మఫలమును అనుభవింతురనియు తెలుసుకునుము. అందువలన మానవుడు గుణసంపత్తు గలవాడై గురు శుశ్రూషను నర్చి సంసార సంబంధములకు ఆశలన్నీ విడిచి విముక్తి పొందవలేను. మంచి పనులు తలచిన చిత్తశుద్ధయు దాని వలన భక్తి జ్ఞాన వైరాగ్యములను గలిగి ముక్తి పొందును. అందువలన సత్కర్మానుష్ఠానము చెయ్యవలేను. మంచి పనులు చేసినా గాని ముక్తి లభించును అని అంగీరసుల వారు చెప్పగా ధనలోభుడు నమస్కరించి ఇట్లనెను. సప్తదశాధ్యాయము 17వ రోజు పారాయణం సంపూర్ణ. కార్తీక దామోదర నమో నమః.